పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. చిన్నపిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీంలకు ఆశపడినట్లు ఒక ముద్ద అన్నం పెడితే చాలనుకునే బిచ్చగాళ్ళు, బీరు బిర్యానీ కొనిస్తే చాలు ఏవైనా చేసే మందుబాబులు ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. ఇటీవల సరోగసి కుంభకోణంలో సృష్టి ఫర్టిలిటీ క్లినిక్ పై అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్లినిక్ కి బిచ్చగాళ్లకు, మందుబాబులకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఖచ్చితంగా సంబంధం ఉంది. సరోగసి పేరుతో పేద తరగతి దంపతుల నుంచి పసిపిల్లల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి పిల్లలు లేని వారిని లక్ష్యంగా పెట్టుకుని వారికి లక్షల్లో అమ్ముకుంటున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకుల అరాచకాల్ని పోలీసులు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. అయితే ఈ క్లినిక్ మెయిన్ టార్గెట్ బిచ్చగాళ్లే. వీర్యం కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే బిచ్చగాళ్లు, అమాయకులను ముందుగా గుర్తించేవాళ్ళు. వారికి డబ్బులు, బీరు, బిర్యానీ ఆఫర్ చేస్తూ వీర్యం సేకరించేవారు. వారికి పోర్న్ వీడియోలు చూపించి వీర్యం కలెక్ట్ చేసేవారని తెలిసింది. మరోవైపు ఇండియన్ స్పర్మ్ టెక్ సంస్థపై పోలీసులు దాడులు చేశారు. 4 ఏళ్ల కింద సికింద్రాబాద్ లో ప్రారంభించిన ఈ సంస్థకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ తో సంబంధాలు ఉన్నాయి. స్పర్మ్ దానం చేయాలని నిర్వాహకులు ప్రచారం చేసేవాళ్ళు. వందలాది మంది నుంచి వీర్యం, అండాలు సేకరించారు. రోజు వారి కూలీలు, పేదరికంతో బాధపడుతున్న దంపతులు, యువకుల నుంచి సేకరించినట్టు సమాచారం. వీర్యం ఇస్తే 800 నుంచి 4000 వరకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అండం ఇచ్చే మహిళలకు 10,000 నుంచి 25,000 వరకు ఇచ్చేవారని సమాచారం. ఇలా సేకరించిన వీర్యం, అండాలను అహ్మదాబాద్ కు తరలించేవాళ్ళు. సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్, సరోగసి కేసుల రికార్డులు, ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి దగ్గర దాదాపు 200 మంది దంపతుల రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐవీఎఫ్, సరోగసి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పోలీసులు ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. సిటీలోని కుకట్పల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ల బ్రాంచీలున్నాయని పోలీసులు తెలిపారు. ఏపీలోని విజయవాడ, వైజాగ్ తో పాటు ఒడిశా, కోల్కతాలోనూ వీరి బ్రాంచ్లున్నట్టు సమాచారం. ఇంకోవైపు ప్రభుత్వం నుంచి అన్ని పర్మిషన్లు ఉన్నాయని నిర్వాహకులు బుకాయిస్తున్నప్పటికీ అసలు వీరికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు జరిపిన దాడుల్లో దాదాపు 20 మంది నుంచి సేకరించిన నమూనాలు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సరోగసి, శిశువులను అమ్మే వ్యవహారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక అందజేయాలని రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇవే ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.